హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి అతనెవరో కాదు, పల్లవి ప్రశాంత్. ఈయనొక రైతు బిడ్డ అని చెప్పుకొని బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకి పల్లవి ప్రశాంత్ ఎవరు అని పరిచయం చేయని అవసరం లేదు. బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వాలనేది అతని జీవితాశయం. వ్యవసాయం మీద ప్రేమతో ఒక రైతుగా స్థిరపడి సక్సెస్ అయిన తర్వాత చాలా ఫోక్ సాంగ్స్ కూడా చేశారు. అలా ఫోక్ సాంగ్స్ చేసి డబ్బులు వస్తాయనుకున్న సమయంలో ఫ్రెండ్స్ తనను మోసం చేశారని అతను వెల్లడించాడు. ఆ మోసాన్ని భరించలేక చనిపోదామనుకుంటే వాళ్ళ నాన్న కూడా చనిపోతానని చెప్పాడంట. అప్పుడు అతను ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ప్రశాంత్. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించాడు. ఇక తాను చేసే ప్రతి వీడియోలో బిగ్ బాస్లోకి వెళ్ళాలి, నాకు అవకాశం ఇవ్వండి అని కోరాడు. ఎట్టకేలకు ఒక రైతు బిడ్డ బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడు. వడ్ల బస్తాతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చాడు. అయితే బిగ్ బాస్లో ఎంటర్ అయిన తర్వాత రతికాతో పులిహార కలపడం స్టార్ట్ చేశాడు. దానివల్ల ఇతనికి ఓట్ల శాతం కూడా చాలా తగ్గిందని చెప్పాలి. కానీ నిన్న జరిగిన నామినేషన్లలో ఇతనికి అమర్దీప్కి చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ నామినేషన్ల గొడవతో పల్లవి ప్రశాంత్కి అయితే ఓట్ల పర్సంటేజ్ చాలా పెరిగిందనే చెప్పాలి. అందరికీ కలిపి 60% ఓట్ల పర్సంటేజ్ ఉంటే ఇతనికి ఒక్కడికే 40% ఓట్స్ పర్సంటేజ్ ఉంది. నిన్న జరిగిన నామినేషన్ల తర్వాత సోషల్ మీడియాలో ఇతని గురించి చాలామంది పాజిటివ్గా చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు. అసలు ఇతను రైతు బిడ్డ కానే కాదని చెప్తున్నారు. ఇతనికి పెద్ద ఐఫోన్ కూడా ఉంది. ఇతను అసలు రైతు బిడ్డ ఎలా అవుతాడు? ఇతను ఒక పోస్ట్ పెడితేనే పోస్ట్కి చాలా డబ్బులు వస్తాయి. ఇతను సామాన్యుడు ఎలా అవుతాడు? ఇతను సెలబ్రిటీనే అని కొందరు అంటున్నారు. పల్లవి ప్రశాంత్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.